నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. బాల్కసుమన్ దిష్టిబొమ్మను దహనం చేసిన నాచారం డివిజన్ కాంగ్రెస్ నాయకులు నాచారం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బండారం శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో వైజయంతి జంక్షన్ వద్ద బాల్కసుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సరియైన పద్ధతి కాదు. ఇప్పటికైనా బాల్కసుమన్ తన వైఖరి మార్చుకోకపోతే భౌతిక దాడులకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. మొప్పల్ కాన్స్టిట్యున్సీలో మన ఆచారం 6 డివిజన్ తరఫున ఏదైతే మన బాల్కసుమన్ వ్యాఖ్యలు చేసిండో, మా ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసిన విధానం పట్ల మాకెంతో అసంతృప్తితో బాధ కలిగింది. బాల్కసుమన్ జాగ్రత్త, అధికారం ఉందని చెప్పి మీరు ఇంకా అలానే భావిస్తున్నారేమో. ఒక ఆయన 3 నెలలు అంటాడు, ఒక ఆయన 6 నెలలు అంటాడు. నువ్వేమో చెప్పులు దూల్చి మాట్లాడుతున్నావు. ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, మరొకసారి శాసనసభ్యుడిగా నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇదే పద్ధతి నీకు నువ్వు బిహేవ్ చేసే ఒక గౌరవ ముఖ్యమంత్రి పట్ల మేము వచ్చి ప్రజాపాలన అనే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ మేము ప్రజల పట్ల చేపడుతున్న 6 గ్యారెంటీలు మీరు ఓర్వలేక ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మీరు తిరిగి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు చర్యలు తీసుకుంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రమైన పరిస్థితులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ విషయంలో, వాటర్ విషయంలో 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి వివాదాలని ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ మీద, గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ లేనుకొని అవాక్కులు మాట్లాడుతున్న సందర్భంలో మరి ఇరిగేషన్ శాఖ మంత్రి, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు సాక్ష్యాలను చూపిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా అతను అసమర్థుడు అనే పద్ధతిలో అర్థం వచ్చే విధంగా కేసీఆర్ గారిని అనడం జరిగింది. ఇదే మాట గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారిని, మరి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఉన్నటువంటి వారిని కూడా అన్నారు ఈ మాట. దానికి పక్క అర్థం ఏమొస్తుంది అనేది మరి ప్రజలకు తెలుసు. కానీ మరి బాల్కసుమన్ టెంప్ట్ అయ్యి ఆయన లేవల్ ఎంత, ఆయన ఓడిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే, గతంలో ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఈ రోజు ఆయన స్థాయి ఏంది? ఆయన ఒక సమావేశంలో చెప్పు తీసుకొని చూపించి మరి సీఎం గారిని అగౌరవపరచడం వల్ల ఆయన పెద్ద నాయకుడు అయిపోతాడా? ఈ రకంగా మరి బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయినా కూడా ప్రభుత్వంలో మేమే ఉన్నామనే ధోరణిలో రోజు దగ్గర సమావేశం పెట్టి కాంగ్రెస్ ని విమర్శించడం, కాంగ్రెస్ అసలు చదువుకొని గవర్నమెంట్ ని ముందు తీసుకెళ్తున్న సందర్భంలో రోజొక విమర్శ. వాళ్ళకి వేరే పనే లేదు. 100 days ఒక డెడ్ లైన్ పెట్టాము, పథకాలు అమలు చేస్తున్నాము. రోజుకు 18-20 గంటలు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. అందరు మినిస్టర్లు ఓన్గా డిసిషన్ తీసుకునేటువంటి కెపాసిటీ ఉంది. ఈ రకంగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ మీద మరి వీళ్ళు మాట్లాడడం వల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత కానీ, వీళ్ళు మాట్లాడడం వల్ల కింది స్థాయిలు కూడా రెచ్చిపోయి ఈ రకంగా మాట్లాడుతారు. వాళ్ళు ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఇట్లా మాట్లాడకూడదని ఒక పద్ధతిగా మాట్లాడితే గవర్నమెంట్ నుంచి కూడా వాళ్లకు మంచిగా మర్యాదగా చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళు పద్ధతి మార్చుకుంటే మంచిది, పద్ధతి మార్చుకోకుంటే మరి వాళ్ళు రూలింగ్ లో లేరనే విషయాన్ని కూడా గుర్తిస్తే రాబోయే కాలంలో వాళ్ళు ఇబ్బంది పడతారని తెలియజేస్తూ, ఈ రకంగా ఎవరు మాట్లాడినా తప్పు ఎవరిని డిసైడ్ చేయొద్దు, విషయం మీదనే మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటాను. రోజు ఏదైతే టీఆర్ఎస్ నాయకుడు బాల్కసుమన్ గారు మాట్లాడిన మాట తీరు చూస్తే వాళ్లకు ఒక భయం మొదలైపోయిందని తేరాదిటమైంది. ముఖ్యంగా ఈ మీడియా మిత్రుల
సమావేశంలో ఒక మాట చెప్తున్నా, అరే బాల్కా సుమన్ నువ్వెంత అని బతికెంతారా, త్వరల గడిన అలా బూట్లు లేకుండా బతికేటోని నీకు రేవంత్ రెడ్డి ప్రజానాయకుడు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, తెలంగాణ 54 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కన్నా మాట సోయిడి మాట్లాడినావా, సోయలేక మాట్లాడినావా దొంగను. అరే నువ్వు అధికారంలో 10 ఏళ్లు ఉన్నప్పుడు దళిత ముఖ్యమంత్రి అంట అని 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయినట్రా మీ దొర. మరి ఎందుకు అడగలేవురా? ఒక దళిత జాతిలో పుట్టినావు, మా ముఖ్యమంత్రి ఎందుకెళ్ళ దొర ఎందుకు అడగలేదురా? గద్దార్ గారు 3 గంటల సేపు యుద్ధ నౌక గద్దార్ గారు 3 గంటల సేపు రోడ్డు మీద కూర్చున్నప్పుడు మరి ఎందుకు కూర్చోబెట్టినావు సార్? మా దళితుడు, ఆయన ఒక గొప్ప నాయకుడు, తెలంగాణ కాదు యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆయన పోరాట పనిమగల నాయకుడు సార్. ఆయనను ఎందుకు బయట కూర్చోబెట్టడం అడగలేకపోయినారు దద్దమ్మ. అదే సాయన్న గారు చచ్చిపోయినారు, 5 పర్యాయాలు ఎమ్మెల్యే అయినారు, ఆయనకు కనీసం ప్రభుత్వ పరంగా లాంఛనంగా చేయలేదు, అది కూడా అడగలేకపోయినారు దద్దమ్మగా. అదే మాదిరిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులు అన్నాడు, మరి ఏడవంటుకునేవరా వాడు ఆ మాట అన్నప్పుడు? దళిత జాతిలో పుట్టినావు, సిగ్గుచాటురా, ఆత్మహత్య చేసుకోరా మూర్ఖుడా. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, వీడు దళితుల గౌరవాన్ని గొర్రెల జాతి దగ్గర, గొర్రెల గడిల దగ్గర తాకట్టు పెట్టిన మూర్ఖుడు. యావత్ తెలంగాణ రాష్ట్రానికి, దళిత జాతికి సమాజం చెప్తున్నాను, వీడు ఏడగనబడ్డ వీడు చెప్పులతో కొట్టి దీన్ని ఊరు బహిష్కరణ చేయాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాను.